సో ఇక్కడ వ్యక్తిగతంగా విమర్శిస్తారు, ఆయన పార్టీ పరంగా విమర్శిస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు ఏం నెరవేర్చట్లేదు. సో ఊర్లలో పరిస్థితి ఈ విధంగా ఉంది అండ్ ప్రజలు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈయనేం సీఎం అని చెప్పేసి ఆ విధంగా విమర్శిస్తున్నారు తప్పించి ఏదో ఆస్తి గొడవలు ఇంకేదో గొడవలతో కాదు కదా. ఆస్తి గొడవలు మాకో మా రేవంత్ రెడ్డి గారికో మాకు లేవు పంచాయతీలు. ఆ పంచాయతీలు ఉన్నాయంటే ఆయనకి ఆయన చెల్లెకి అలా బాబా మడుదల మధ్యలో పంచాయతీ. ఆ పంపకాలు ఎక్కడ పంపకాలు? ముందు ఎకరం భూమి లేనిది ఈరోజు 1000 కోట్లు అడ్డగోలుగా దాచుకునేది సక్రమంగా పంచలే కాబట్టి స్వయాన వాళ్ళ పార్టీలో ఉన్న మా సహచర శాసన మండలి సభ్యురాలు కవిత గారు ఆయన దేవుని లెక్క కేసీఆర్ని సంబోధిస్తే దేవుని చుట్టంతా దయ్యాలు ఉండాలని చెప్పి మరి దయ్యం ఎవరు? దయ్యం కేటీఆరా, హరీష్ రావా, సంతోష్ రావా? ఇప్పుడు స్వయంగా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే అంటారు. ఈరోజు వాళ్ళు నిజంగా ప్రజలకు మేము ఇచ్చిన గ్యారంటీల పైన మా చిత్తశుద్ధి పైన మమ్మల్ని ప్రజలు ఏం ఆశించి మమ్మల్ని అధికారంలో చేపట్టినరో అది మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానివ్వండి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానివ్వండి, రైతులకి రుణమాఫీ కానివ్వండి, ఏదైతే మోడల్ స్కూల్స్ ని స్థాపించడం కానివ్వండి, ఏది ఇంటర్నేషనల్ తరాలో మోడల్ స్కూల్స్ పెడతామని చెప్పడం, ప్రతి నియోజకవర్గంలో దాని స్థాపన కానివ్వండి, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానివ్వండి, స్కిల్ యూనివర్సిటీ కానివ్వండి, ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ కానివ్వండి, ప్రైవేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్లు కానివ్వండి, చెప్పుకుంటూ పోతే 18 నెలల్లో ప్రజలకు ఇచ్చిన మీరు అన్నట్టు 1-2 ఏమైనా హామీలు ఉన్నా వీలైనన్ని కూడా యువ వికాసంతో పాటు ప్రతిదీ కూడా గ్రౌండ్ చేసే ప్రయత్నం చేసినాం. ఆఖరికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత భుజాలు తడుపుకొని ఇంత బట్టలు చెప్పుకునే భారతీయ జనతా పార్టీ కూడా సన్న బియ్యం ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ పరిపాలించే ఒక రాష్ట్రంలో వాళ్ళు ఇవ్వలేకపోయారు. తెలంగాణ రాష్ట్రంలో ఆ కళని మనం సాకారం చేసినాం. ఇన్ని చేసుకున్నప్పుడు సార్ నిజంగా ఏమైనా తప్పులు ఉన్నా, ఏమైనా పొరపాట్లు ఉన్నా, ఎవరైనా ఇబ్బందులు ఉన్నా, మేము ఇచ్చిన ఏమైనా జరగకపోయినా, అడపా కట్టిన ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉన్నాడు. ఆ సమస్యల పైన మేము అసెంబ్లీ వాళ్ళ హయాంలో ఎప్పుడు కండక్ట్ చేయలే. మా హయాంలో మేము కండక్ట్ చేస్తున్నాం. అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ సమాధానం ఆయన మమ్మల్ని ప్రశ్నలు అడిగే ఒక అధికారం ఆయనకు ఉంటుంది, సమాధానం చెప్పే బాధ్యత మా పైన ఉంటే తప్పనిసరిగా చేస్తాం. అండ్ వారు ఇచ్చే 80,000 పుస్తకాలు చదివిన మేధావి కేసీఆర్ కంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు. నాకు తెలిసి భారతదేశంలో 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి ఎవరు లేరు. సరే, వారి యొక్క మేధస్సు తెలంగాణ రాష్ట్ర ఒక డెవలప్మెంట్ కోసం ఉపయోగపడాలి, వారు అసెంబ్లీకి రావాలి, వారు ఇచ్చే సలహా సూచనలు కూడా పాటిస్తామని చెప్పి చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు చెప్పారు. చెప్పినప్పుడు బయటికి రాక మా నాయనకి నోటీసులు ఇచ్చారు, మా నాయనని కమిషన్ ముందుకు పిలుస్తారా, నాకు నోటీసులు ఇచ్చారు, నన్ను కమిషన్ ముందు పిలుస్తావు అంటే నువ్వు ఏంది? అందరి లెక్కనే నువ్వు కదా, అందరి ఎట్లా ఎమ్మెల్యే, నువ్వు అట్లనే ఎమ్మెల్యే. మీ ఆయన కూడా గతంలో ఎట్లా ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉంటే మీ ఆయన కూడా అట్లనే ప్రతిపక్ష పార్టీ నాయకుడు. ఏదో మిమ్మల్ని పిలవకూడదు, పురాతన కాలంలో కదా రాజుని ఏదో ఆఫీస్కి పిలిస్తే రాజుని రమ్మంటారా, నేను వస్తానా అనే ధోరణిలో వీళ్ళు మాట్లాడుతుంటే ఈ డ్రామా కంపెనీ ఆపుర్రి, ఈ డ్రామా కంపెనీ ఏంది? నిజంగా నువ్వు తప్పు చేయకపోతే నీకు అదొక అవకాశం. నువ్వు నా పైన ఒక ఆరోపణలు వస్తాయి, దానికి కమిషన్ ఏర్పాటు చేస్తారు. నేను తప్పు చేయకపోతే అది నాకు ఉపయోగపడుతుందని నేను భావించాలి. ఇంకా నన్ను నేను ప్రూవ్ చేసుకోవచ్చు కదా. దాన్ని పక్కన పెట్టి బయటకు వస్తుంటే నన్ను ఇయ్యాల అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆయనకు ఆ బుల్ ఉన్నట్టుంది. అంటే మా చెల్లె లోపల ఏంది, నేను పోకపోతే ఇబ్బంది అవుతుంది, మరి జైలు పోతానే నేను సీఎం అవుతాను ఆలోచనలో ఆయనకు ఆశ ఉన్నట్టుంది. సరే, ఆయన ఆశ పడ్డట్టు ఆయన ఆశ నెరవేరుతుంది, పక్కా నెరవేరుతుంది. ఇప్పుడు ఆయన లైవ్ డిటెక్టివ్ కూడా నేను రెడీ, రేవంత్ రెడ్డి గారు రెడీ అని చెప్పి ఛాలెంజ్ విసరడం అనేది జరిగింది. సో ఆయన ఏదైనా ఛాలెంజ్ విసిరితే వెంటనే బల్మూర్ వెంకట్ అనే పర్సన్ స్పందిస్తారని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. మళ్ళీ ఆ ఛాలెంజ్ కి మీరు కావచ్చు, మీ సీఎం గారు 100%. కానీ దానికంటే చాలా మంచి నాయకుడు, యంగ్స్టర్స్ కి, రేపటి తరాలకి ఐటీ రంగంలో చాలా విలువలతో కూడిన నాయకుడుగా కేటీఆర్ తనను తాను సంబోధించుకుంటాడు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు సంబోధిస్తారు. కానీ ఆయన పైన ఒక మచ్చ కూడా ఉంది, డ్రగ్స్ తీసుకుంటాడు అని చెప్పని. సో ముందు సరే, ఈ లై డిటెక్టర్ టెస్ట్ ఛాలెంజ్ కి ఆయన అడిగితే నేను రానికి సిద్ధంగా ఉన్నా. ఆయన ఏ ఛాలెంజ్ అంటే దానితో పాటు ఈ డ్రగ్స్ టెస్ట్ ఛాలెంజ్ కూడా వచ్చి ఆయన పైన ఉన్న మచ్చను కూడా ఆయన ఏదైతే చెరిపేసుకోవాలని చెప్పి మీ ద్వారా కేటీఆర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే మీ ఛాలెంజ్. మరి ఆ ఛాలెంజ్ కేటీఆర్ గారు ఫస్ట్ సరే దానికి కూడా వస్తాము. ఫస్ట్ ఈ డ్రగ్స్ టెస్ట్ తీసుకుంటా అది తీసుకుంటుండంటే ఆయన మాట్లాడే మాటలకే శాంటిటీ ఉంటది కదా. ముందు దానిపైన క్లారిటీ రానియండి. అయితే ఏసీబీ వాళ్ళు ఫస్ట్ టైం ఏదైతే క్వశ్చన్లు అడిగారో ఇప్పుడు కూడా అవే క్వశ్చన్లు అడిగారు. అసలు నేను చెప్పే ఆన్సర్లకి వాళ్ళ దగ్గర అడగడానికి క్వశ్చన్సే లేవు, ఇదంతా టైం పాస్ వ్యవహారం కావాలని. ఏం క్వశ్చన్లు అడగాలి కూడా వీళ్ళు ఆయన రాసిస్తాడా? అలాగే అంటే ఆయన చెప్తారు ప్రెస్ మీట్ లో ఆయన చెప్పినటువంటి మాటలు. ఆయన మరి ఏమి క్వశ్చన్లు వేసేవి అధికారులు అడగాలి కూడా మరి ఈయన పట్టుకొని వచ్చుకోమని చెప్పరు. ఇప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాకంటే పెద్ద మేధావులే లేరు, మేము చెప్పినట్టే నడవాలని చెప్పి అన్ని తెలివితేటలతోటి తుక్లక్ ఆలోచనలతోటి ప్రాజెక్టులు పెడితే ఏమైనా మనం చూసినాము.
ఇప్పుడు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పు. నువ్వు తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు పదే పదే జన సమీకరణ చేసుకొని భయపడుతున్నావు అంటే నువ్వు తప్పు చేసినావని అంగీకరించినట్టే. గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే పదే పదే కేటీఆర్ మాట్లాడుతూ నేనే గుమ్మడికాయలు దొంగ అన్నట్టు భుజాలు తడుపుకుంటుర్రు. తెలంగాణ ప్రజలు కూడా వీటన్నిటిని గమనిస్తుర్రు. తెలంగాణలో ప్రజల సొమ్ముని వారు దోచుకున్నారు అనేది అది నగ్న సత్యము. అది స్వయాన కేసీఆర్ గారి కూతురు, కేటీఆర్ గారి చెల్లె తనే స్వయంగా ఆరోపించింది. ముందు తన చెల్లె అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక అన్నగా నీ కుటుంబ సభ్యులు ఈరోజు నీ పైన లేవనెత్తుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పి దాని తర్వాత బయటకు వచ్చి ఈ మాటలనే మాట్లాడినా ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ అంటే అసలు నేను చేసిన తప్పు లేదు, 50 కోట్లు వెచ్చిస్తే 700 కోట్ల రూపాయలు వచ్చినాయి. మొన్న మీరు అందాల పోటీలు అని చెప్పేసి 200 కోట్లు పెడితే ఒక్క రూపాయి కూడా రాలేదు అంటున్నాడు ఆయన. 50 కోట్లకి 700 కోట్లు తెప్పించినోడు గ్రేటా, లేకపోతే 200 కోట్లు వృధా చేసి అందులో మళ్ళీ మన మీద మచ్చేసిపోయిన 50 కోట్లు పెట్టి 700 కోట్లు కేటీఆర్కి వచ్చినాయా ప్రభుత్వానికి అంటే మన లెక్కలు ఏమైనా వస్తే ఆయన ప్రూవ్ చేసి చూపిస్తే బాగానే ఉంటది. మరి ఆయనకి లాభమైంది అని ప్రభుత్వానికి లాభమైందని చెప్పి పొరపాటు పడుతుండేమో. ప్రభుత్వానికి లాభం మరి ఆయన